మంకీ పాక్స్ అనేది అనేక దేశాల్లో ఇంతకుముందు వచ్చింది. మీకు 1917 చూస్తే ప్రపంచంలో అనేక దేశాల్లో యుఎస్ఏ కావచ్చు, మీకు స్వీడన్ కావచ్చు, లేకపోతే మీకు యూకే కావచ్చు, అన్ని దేశాల్లో కూడా స్పెయిన్లో కూడా ఈ కేసులు వచ్చాయి. స్పెయిన్లో అయితే ఒకసారి ఒక స్పా ద్వారా చాలామందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. యూకేలో చాలామంది ఈ గే పీపుల్లో అంటే దాని వల్ల చాలామంది స్ప్రెడ్ అయింది. అందుకనే ఇది సెక్స్ ద్వారా కూడా వ్యాప్తి చెప్తున్నారు కాబట్టి అనేక దేశాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు కూడా ఈ కాంగోలో కూడా ఇప్పుడు వచ్చిన కొత్త స్ట్రెయిన్ సెక్స్ ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇతర దేశాలకి కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అక్కడ ఎక్కువ ఉన్నారు, వారి ద్వారా ఇది తొందరగా వ్యాప్తి చెందిన రిపోర్ట్ చెప్తున్నాయి. కాబట్టి ఈ సెక్స్ ద్వారా వ్యాప్తి జబ్బులు మీరు చూసే ప్రపంచంలో అనేక దేశాలకు వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు హెచ్ఐవి అలాగే వ్యాప్తి చెందింది కాబట్టి ఆ రూట్ ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. సో అందుకనే ఇది అన్ని దేశాలు వచ్చే అవకాశం లేకపోలేదు, కానీ దీన్ని నివారించటము, ఆ వ్యాప్తిని కట్టడి చేయడం చాలా తేలిక. మీరు కోవిడ్తో పోల్చుకుంటే ఈ డిసీజ్ వచ్చినా కానీ చాలా తేలికగా దీన్ని మనం కట్టడి చేయవచ్చు. 1 క్లోజ్ కాంటాక్ట్ లేకపోవటం, 2 పర్సనల్ హైజీను, 3 వ్యాక్సినేషను, 4 మందులు, దీనికి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం కోవిడ్ అంత భయపడాల్సిన అవసరమే లేదు.